తెలుగు చిత్రాలను విశ్వవ్యాప్తం చేసి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ఎన్నో చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు ఈరోజు మన నుండి దూరం అవడం సినిమా పరిశ్రమకి ఎంతో లోటుగా నేను భావిస్తున్నాను. ఎన్ని కథలు, ఎన్ని కథాంశాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కారాలు, ఎన్నెన్ని విలువలైన చిత్రాల్లో ఒకటా రెండా ఎన్నని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తీసే విధానాన్ని చూసే కోణాన్ని రెండింటినీ మార్చిన దర్శక వైతాళికుడు. సిరివెన్నెలోని పాట, సరస్వర పాట నేను కాలేజీలో పాడుకొని ఆ పాట ద్వారా నేను మొదటి బహుమతి సంపాదించి సినిమా రంగంలోకి రావాలన్న కోరిక కూడా ఆ పాట ద్వారానే నాకు కలిగింది. అలాగా ఒక రకంగా నా సినిమా ప్రయాణానికి మూలం కూడా విశ్వనాథ్ గారి పాట. విశ్వనాథ్ గారి సినిమాల్లో నేను రాయలేదు, కానీ నా భార్య ఎన్నో సినిమాలకి తను నృత్య సంయోజన సమకూర్చింది, తను ఎన్నో చిత్రాలకి. ఇట్లా మా ఇద్దరి దంపతులతో కూడా తనకెంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నోసార్లు నా పాటలు మెచ్చుకోవడం, మా కుటుంబం బాగోగులు అడగడం, తెలుసుకోవడం, ఎన్నో సందర్భాల్లో మేము కలవడం కూడా జరిగింది. గొప్ప దర్శకుడిని ఈరోజు మన తెలుగు పరిశ్రమ కోల్పోయింది. అది అందులో నిర్వివాదాంశం అదిగా చెప్పొచ్చు. అలాంటి దర్శకుడు మళ్ళీ ఇంకా మనకు దొరకడం మాత్రం అది అసాధ్యం. ఆయన అనితర సాధ్యం. ఆయన చిత్రాలు, ఆయన నిర్మాణ శైలి కానీ, ఆయన దర్శకత్వ ప్రతిభ కానీ, ఆయన దూరదృష్టి, ఆయన దీర్ఘదృష్టి, ఆయన హ్రస్వ దృష్టి, ఇవన్నీ కూడా మనకెంతో ఆదర్శం, మనకెంతో స్ఫూర్తిగా మనం భావించాలి. ఆయన చూపిన మార్గంలో ముందుకెళ్ళాలి. ఆయన దర్శకత్వ వహించిన సినిమాలు నేర్పిన నైతిక విలువలు, ప్రమాణాలను మనం ఆదర్శంగా తీసుకొని, మనం స్ఫూర్తిగా తీసుకొని మన చిత్రాలను మనం నిర్మించుకోవాలి, మన జీవితాలను మనం తీర్చిదిద్దుకోవాలని భావిస్తూ ముగిస్తున్నాను.